ఫ్రమ్ వర్టిగో. అంటే అసలు ఈ వర్టిగో సింప్టమ్ అన్నది ఎలా ఉంటుంది? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అండ్ దీంతో బాధపడే వాళ్ళ ఫీచర్స్ కావచ్చు దాన్ని అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యూజువల్లీ వర్టిగో అంటే తల తిప్పడాన్ని మనం వర్టిగో అంటాం. యూజువల్లీ ఎవరైనా ఏదో ఒక సందర్భంలో ఈ వర్టిగోతో సఫర్ అవుతూనే ఉంటారు. యూజువల్లీ ఇది పొజిషనల్ వర్టిగో, అంటే దీన్ని బినైన్ పెరాక్సిజమల్ పొజిషనల్ వర్టిగో, బీపీపీవీ అంటారు. అంటే ఇది పొజిషనల్ పరంగా ఈ వర్టిగో అనేది చూస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పడుకున్న తర్వాత లేచినప్పుడు, లేదా ఎడం వైపు తిప్పినా కుడివైపు తిప్పినా ఏదో ఒక పొజిషన్లో వాళ్ళకి మొత్తం తల తిరిగేస్తూ ఉంటుంది. ఇది పెద్దవాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళల్లో చూస్తాం. మినీర్స్ డిసీజ్ అని ఒక చెవికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తాం. అలాగే ఇన్నర్ ఇయర్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆ కండిషన్స్లో మనం యూజువల్లీ జనరల్గా ఈ తల తిరగడం అనేది చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఇది ఎప్పుడైనా అంటే ఒకసారి జీవితకాలంలో ఒకసారి రెండు సార్లు వచ్చే కండిషన్ నుంచి మొదలు పెట్టుకుని కొంతమందిలో తరచుగా అదొక హ్యాబిట్ కింద అయిపోతూ ఉంటుంది. వాళ్ళ వర్టిగో ఎంత సివియర్గా ఉంటుందంటే రోజు వాళ్ళు వర్టిగోకి సంబంధించిన టాబ్లెట్ వేసుకోవాల్సిందే అనే పరిస్థితులు వాళ్ళు ఉంటారు. ఇది మనం వర్టిగోలో చూస్తాం. సో యూజువలీ వీళ్ళకి ఏమవుతుందంటే, మనకి జనరల్గా చెప్పాలంటే ఇన్నర్ ఇయర్లో యూజువలీ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అది ఎంత అవసరమైందో అంతకు మించి ఎక్కువ అయినప్పుడు దాని లోపల ఒక బ్యాలెన్స్ అనేది కోల్పోతూ ఉంటుంది. అట్లానే లోపల ఇన్ఫెక్షన్స్, ఇన్నర్ ఇయర్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్స్కి కూడా సంబంధించి ఈ వర్టిగో అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. కొన్ని డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు చాలాసేపు ఇలా ఉంటుంది తల. అలా తల ఇప్పుడు ఈ పొజిషన్లో పెట్టి ఒక 1 hour 2 hours అలా తీసినప్పుడు కూడా అలా తరచుగా చేసిన వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఈ వర్టిగో అనేది చూస్తూ ఉంటాం. పొజిషనల్ వర్టిగో. రాత్రి పడుకునేటప్పుడు మెడ ఎక్కడైనా పట్టేసినా కూడా ఈ వర్టిగో అనేది చూస్తుంటాం. సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ వీళ్ళు ఈ వర్టిగోని చెప్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు రకరకాల మందులు వాడడము, వీళ్ళకేం అర్థం కానట్టు ఉండడము, ఎక్కువ బీపీ ఉన్నప్పుడు కూడా తల తిరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. దేనివల్ల అయ్యింది, ఎందుకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు స్టార్ట్ అయింది, వీళ్ళకి ఇంతకు ముందు నుంచి ఉందా, ఇదే ఫస్ట్ టైం కంప్లైంట్ చేస్తున్నారా, ఇవన్నీ చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ఈ వర్టిగో అనేది కూడా పెద్దవాళ్ళు, ఒక వయసు వచ్చిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో అయితే ఎవరైతే ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్ ఒకే పొజిషన్లో ఆన్ సిస్టమ్, అంటే వాళ్ళ కూర్చునే హైట్కి వాళ్ళ టేబుల్ మీద పెట్టున్న ల్యాప్టాప్ ఒకవేళ హైట్ కనుక సరిగ్గా లేకపోయినప్పుడు కూడా మనకి తెలియకుండా మన నెక్కి చాలా మనం ఒక డిస్కంఫర్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాని ఆ వేర్ అండ్ టేర్ వల్ల కూడా ఈ వర్టిగో అనేది వస్తూ ఉంటుంది. ఓకే. సో యూజువల్లీ దీనికి జనరలీ నార్మల్గా నెక్ ఎక్సర్సైజెస్ స్లోగా చేయమని చెప్తూ ఉంటాము. చేయమని తర్వాత వాళ్ళు జనరలీ వాళ్ళకి స్లోగా వాళ్ళకి క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ వర్టిగో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పెద్దవారిలో అయితే మనం ఒక సపోర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళమని చెప్తాం. ఎందుకంటే ఎక్కువ తల తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఏదైనా వాష్రూమ్లోకి వెళ్ళారు, తల విసిరేస్తున్నట్టు అయినప్పుడు వాళ్ళకి కంట్రోల్ పోతుంది. ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఉందో, ఆ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక దెబ్బలు తగులుతూ ఉండడము, దానివల్ల ప్రాణాంతకరమైన పరిస్థితులు తీసుకొస్తూ కూడా ఉంటుంది. సో అందుకని వర్టిగో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తగ్గించుకునే ప్రయత్నం ముందు చేయాలి. తగ్గించుకునే ప్రయత్నం చేయాలంటే తప్పనిసరిగా ముందు హోమియో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే దీనికి పర్మనెంట్‌గా ఆగిపోవటం లాంటిది ఏదైనా ఉంటుందా మ్యామ్? మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు, లేదా లైఫ్ లాంగ్ మెడిసిన్స్‌ని కంటిన్యూగా యూజ్ చేస్తూనే ఉండాలా? లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. తప్పనిసరిగా వాళ్ళకి పూర్తి క్యూర్ అవుతుంది. రిలీఫ్ కూడా కాదు. రిలీఫ్ అంటే జస్ట్ టెంపరరీగా. బట్ క్యూర్ అనేది పూర్తిగా క్యూర్ అవ్వడం. ఇంకా మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉంటే దాన్ని క్యూర్ అంటాం మనం. సో యూజువల్లీ దీనికి లైఫ్ టైం మెడిసిన్స్ ఏమాత్రం వాడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ వర్టిగోకి హ్యాపీగా మెడిసిన్స్ వాడినట్లయితే ఇమీడియట్‌గానే వర్టిగో నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారు. ఓకే. అండ్ హోమియోలో దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి మ్యామ్? సో యూజువల్లీ హోమియోలో కోనియం అనే మెడిసిన్. యాక్చువల్గా ఎలా అంటే ఇప్పుడు వర్టిగో కూడా హోమియో రిలేటెడ్గా మనం మాట్లాడినట్లయితే చాలా రకరకాల వర్టిగోస్ ఉంటాయి. అంటే కొంతమందికి కూర్చుని లేచేటప్పుడు వర్టిగో ఉంటుంది, కొంతమందికి ఎడం వైపు చూస్తే వర్టిగో ఉంటుంది, కొంతమందికి కుడివైపు చూస్తే వర్టిగో ఉంటుంది, కొంతమందికి రొటేషన్ చేస్తే నెక్ని వర్టిగో ఉంటుంది, కొంతమందికి ఆల్ ఆఫ్ ది సడన్ నిద్రలోంచి లేవగానే ఉంటుంది. ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. కళ్ళు మూస్తే వర్టిగో ఉంటుంది. ఇలా అంటే పడుకుని లైడ్ ఉన్నాయి, కళ్ళు మూస్తే వర్టిగో వస్తుంది, కళ్ళు తెరిస్తే వర్టిగో వస్తుంది. ఇలా రకరకాల వర్టిగోస్ అనేవి చూస్తాం. సో ఇన్ జనరల్గా అన్ని వర్టిగోస్ని దృష్టిలో పెట్టుకుని ఈ మెడిసిన్ చెప్పడం జరుగుతుంది. ఆ మెడిసిన్ పేరు కోనియం 200. ఇది మార్నింగ్ 5 pills, ఆఫ్టర్నూన్ 5 pills, నైట్ 5 pills, ఇలా 3 times a day 15 days పాటు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇమీడియట్గా మీకు పూర్తిగా రిలీఫ్తో పాటు క్యూర్ కూడా అవుతుంది.
జస్ట్ ఇన్ కేస్ మీకు ఒకవేళ కనుక పూర్తిగా అవ్వట్లేదు అంటే రిలీఫ్ ఉంది బట్ మళ్ళీ వస్తోంది అని అనిపించినట్లయితే మీరు దయచేసి దగ్గర ఉండే హోమియో ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి. సో దట్ దేనివల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఏంటి మీ లక్షణం ఏ రకంగా ఉందో చూసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పూర్తిగా క్యూర్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.